ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథములో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. ఆ వచనం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, నేర్చుకోవలసినటువంటి విషయాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము మనం చదువుకుందాము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నమ్మకమైన నా దేవా, సర్వాధికారి యేసు ప్రభు, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, దయగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాము. కృప చూపండి, సహాయం చేయండి, కనికరించండి. మీ దివ్య కృపలో మమ్మలను భద్రపరచండి నాయన. మా ప్రార్థన, మా విజ్ఞాపనలు మీరు ఆలకించండి. ఈ దినమందు గొర్రెల కాపరుల గూర్చి ధ్యానము చేస్తూ ఉండగా మీ మాటలు నా నోటిలో ఉంచి నా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవదూత గొర్రెల మంద కాస్తున్న గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళటము మనకి కనబడుతుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క జన్మమును గూర్చి గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత వెళ్ళి ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అనేది పాయింట్. ఆ దేశంలో చాలామంది ఉన్నారుగా, వాళ్ళెవరి దగ్గరికి వెళ్ళకుండా గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ విషయం మీద చాలామంది చాలా విధాలుగా వ్యాఖ్యానము చెప్పారు. కానీ కొంతమంది ఏమని చెప్పారంటే, దీని మీద వ్యాఖ్యానము, మొదటి నుండి దేవుడు కాపరులంటే ఇష్టము. మోసే గొర్రెలను కాశాడు, యాకోబు గొర్రెలను కాశాడు, దావీదు గొర్రెలను కాచాడు. అలాంటి వారిని దేవుడు ఎక్కువగా ఎన్నుకోవటం జరుగుతూ ఉంది. ఎందుకంటే గొర్రెల కాపరి దగ్గర గొర్రెలు కాస్తున్నప్పుడు సేవకు అవసరమైన విషయాలు ఆ గొర్రెలు కాయట దగ్గర నేర్చుకోవచ్చు. సో ఆ కారణం చేత గొర్రెల కాపరులకు తెలియజేశాడనేది కొంతమంది వ్యాఖ్యానము. అది తప్పుడు బోధ కాదు, మంచిదే, నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠమే. మరికొంతమంది గొర్రెల కాపరులకు కష్టపడి తత్వం ఉంటుంది, కష్టపడి పని చేస్తారు కాబట్టి వాళ్లకు దేవుడు ఆయన జన్మమును గురించి తెలియజేశాడు. ఎందుకంటే తర్వాత వారు కష్టపడి సువార్తను ప్రకటిస్తారని. ఇది కూడా మంచి బోధే, చెడు బోధ అయితే కాదు. చాలామంది తెలుసుకొని కష్టపడే వాళ్ళే దేవుడికి కావాలి, సోమరులు దేవునికి అవసరం లేదు, సోమరి అయిన చెడ్డదాసుడా అని దేవుడు కోపపడ్డాడు కదా. కష్టపడే వాళ్ళే దేవునికి కావాలి. సో ఆ కారణంలో కూడా వాక్యం చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. మరికొంతమంది వారు వాక్యోపదేశము ఈ సందర్భంలో ఎలా చెప్పారంటే, రాత్రి వేళ వారు మందను కాయించుకొనుచుండగా అని ఉంది.
అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో మెలకువగా ఉండి గొర్రెలను కాస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళే. ఆ రాత్రికాల సమయంలోనే రక్షకుడు పుట్టాడు కాబట్టి మెలకువగా ఉన్న వారికి ఆ సందేశమును అందించటం జరిగిందని కొంతమంది ఉపదేశించారు. ఇది కూడా మంచి బోధే, దుర్బోధ కాదు, చెడు బోధ కాదు, ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరమైన బోధే. అయినా ఇప్పుడు నేను చెప్పే ఈ రీజన్స్ అన్నిటికంటే కూడా ఒక ప్రాముఖ్యమైన రీజన్ అక్కడ ఉంది. గొర్రెల కాపరుల దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మమును గూర్చి మాట్లాడటానికి ఒక ప్రాముఖ్యమైన రీజన్ ఉంది. చాలామంది ఆ రీజన్ మిస్ అయిపోయారు. చాలామంది ఆ పాయింట్ మర్చిపోయారు, అందులో నుంచి బయటకు వచ్చేసారు. గొర్రెల కాపరుల దగ్గరకు పోయి యేసు ప్రభు జన్మమును గూర్చి గబ్రియేలు దూత సమూహము ఎందుకు చెప్పారు, ఏ కారణం చేత చెప్పారు అంటే, ఇక్కడ మనం నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన లాజికల్ పాయింట్, అతి ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న పాయింట్ ఏంటంటే, ఈ గొర్రెల కాపరులకు మొదటిసారి పుట్టిన గొర్రె అంటే తొలిచూలుగా పుట్టిన గొర్రె ఏదైనా ఉంటే దానిని కింద పడకుండా డెలివరీ సమయంలో కిందన క్లాతులు వేస్తారు. క్లాతులు వేసి గడ్డి వేసి ముందు గడ్డి వేసి గడ్డి మీద క్లాతులు పెట్టి ఆ గొర్రె ఈనటం ప్రారంభించిన వెంటనే అంటే డెలివరీ అయిన వెంటనే ఆ చిన్న గొర్రెను ఆ పొత్తుగుడ్డలతో పట్టుకొని చుట్టుతారన్నమాట. ఎందుకు చుడతారంటే తొలిచూలుగా పుట్టినది దేవునికి అర్పితము, అది దేవునికి చెందినది, దేవుడికి అర్పించటానికి అది ఉపయోగపడుతుంది. దేవుడు మన పాపములను కడిగి వేయటానికి తొలిచూలు పుట్టినది తీసుకురమ్మని లేవికాండంలో ఉంది కదా. ఆ కోణములో ఈ గొర్రెల కాపరులకు తొలిచూలుగా పుట్టిన గొర్రెలకు ఒక ప్రత్యేకమైన రేటు ఉంటుంది. ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి గొర్రె మొట్టమొదటిసారిగా కనినటువంటి ఈ గొర్రె తొలిచూలు గొర్రె పిల్ల అని చెప్పి దాన్ని అమ్ముతారన్నమాట. ఎందుకంటే అది బలికి యోగ్యమవుతుంది. అది పుట్టేటప్పుడు కింద నేలకు తగలకూడదు, నేలకు తగిలితే మళ్ళీ అపవిత్రం. ఎందుకంటే ఆదికాండంలో భూమి శపించబడింది కాబట్టి, భూమి శపితమైనది కాబట్టి నేలకు తగిలితే అది బలి అర్పించటానికి ఉపయోగపడదు. అందుకని దానిని పొత్తుగుడ్డలతో చుట్టి భద్రం చేస్తారు, ఏ గొర్రె పిల్లనైనా సరే. ఇదే విషయాన్ని గొర్రెల కాపరులకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సకల మానవుల పాపము కొరకు గొర్రె పిల్లగా బలి అవ్వటానికి ఒక రక్షకుడు పుట్టాడు. ఒక రక్షకుడు, ఆ రక్షకుడు పుట్టినప్పుడు పొత్తెగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పెట్టబడింది అనే ఆనవాలు చెప్పారు. చూసారా, దానికి ఇదే మీ కానవాలు ఆనవాలు అనే మాట వాడారు. అంటే తొలిచూలుగా పుట్టినది పాప పరిహారార్థము వాడుతున్నారని మీకు తెలుసు. అలాగే ఎవరైనా వారి పాపాలు కడుక్కోవటానికి తొలిచూలు పిల్లను మీరు అమ్ముతున్నారు, మీ దగ్గరకు వచ్చి ముందుగానే బేరం పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరి కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. అతడు పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు. మరియా గర్భమున తొలి సంతానముగా పుట్టాడు. అతనిని గూర్చిన వార్త వీళ్ళకి తెలియజేశాడన్నమాట దేవదూత. అంటే ఆ తర్వాత రోజుల్లో ఇంకెవరైనా బలి అర్పించటానికి తొలిచూల పిల్ల గురించి ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి వస్తే, ఆ గొర్రెల కాపర్లు ఆల్రెడీ మనందరి పాపముల కొరకు రక్షకుడు పుట్టాడమ్మా, ఇంకా ఈ గొర్రె పిల్లలతో మీకు అవసరం లేదని సువార్త వీళ్ళు ప్రకటిస్తారు అని నమ్మి ఆ గొర్రెల కాపర్లకు వాస్తవమైన సబ్జెక్టు చెప్పారు. అంటే మీరు ఆలోచించండి, యేసు పుట్టుకలోనే యేసు మరణమును గూర్చిన వార్త కూడా అక్కడ రాయబడి ఉంది.
ఆయన పుట్టిందే సకల పాపముల కొరకు, సకల పాపులను రక్షించుట కొరకు, సిలువలో మరణించుట కొరకు కదా. ప్రతి ఒక్కడి పుట్టుక నిత్యము బ్రతకటానికే దేవుడు పుట్టించాడు. కానీ యేసు ప్రభువు మరణించటానికి దేవుడు పుట్టించాడు భూమి మీద. మరణించటానికే, మరియ గర్భమున అవతరించటానికి దేవుడు యేసు ప్రభు వారిని పంపించారు. ఆ మరణము ఎట్లాగుంటుందనంటే, ఆయన మరణము ద్వారా సకల పాపులు రక్షణ పొందుతారు. ఆయన బలికి యోగ్యమైనటువంటి జన్మము, ఆయన బలికి యోగ్యమైన జీవితము ఆయన జీవించబోతున్నాడు. దానికి ఇదే మీ కానవాలని ఈ గొర్రెల కాపరులకు పరలోకపు దూత తెలియజేయటం మనకి ఇక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ కారణం చేతనే ఆ గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుంటుండగా వెళ్ళి చెప్పటం జరిగింది. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్, దిస్ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళకి సందేశం అందించటానికి. ఆ తర్వాత గొర్రెల కాపరులు 15వ వచనం నుండి మనం చదివితే, ఆయనను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన గురించిన మాటలు వాళ్ళు హృదయములో భద్రపరుచుకున్నారు. ఆ విషయాలు ఇతరులకు వెళ్ళి చెప్పటం ప్రారంభించారు. ఇతరులకు వెళ్ళి చెప్పటం కూడా తెలియజేశారు. దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన గొర్రెపిల్ల బలి ఇచ్చినట్లుగా బలి అవ్వబోతున్నాడు. ఆయన ద్వారా రక్షణ కలుగబోతుంది అని ఈ గొర్రెల కాపరులు ప్రకటించటం ప్రారంభించారు. వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, రక్షకుడు పుట్టాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన బలి ద్వారా పాపము విమోచింపబడుతుంది, ఆయన బలి ద్వారా పాపులు రక్షణ పొందుతారు, ఈ ప్రపంచమంతటికి రక్షణ కలుగుతుంది అనే సంగతి వాళ్ళకి అర్థమయ్యింది. అందుకే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు దేవదూత. చూసారా, మరి గొర్రెల కాపరులకి ఎందుకు యేసు జన్మమును గురించి ప్రత్యేకంగా ప్రకటింపబడింది అని అంటే, ఆయన పుట్టింది మరణించటానికే అని ఈ గొర్రెల కాపరులు ఈజీగా పసిగట్టగలరు, ఈజీగా గ్రహించగలరు. ఎందుకంటే వారి దగ్గరికి పాపముల నిమిత్తము గొర్రెలను, తొలిచూలు పుట్టిన గొర్రెలను కొనుక్కోవడానికి వస్తున్నారు. కాబట్టి సువార్త అక్కడి నుంచి విస్తరించబడుతుందని వాళ్ళకు తెలియజేయబడింది. ఇది ఈ కారణం చేత గొర్రెల కాపరులకు తెలియజేయబడింది. ఇక ఈ అధ్యాయంలో నుంచి ఇంకా చాలా విషయాలు ఆధ్యాత్మికంగా ఆ తర్వాత మనం నేర్చుకోవచ్చు. వారు పొలములో ఉండి అని అన్నారు. పొలము అంటే అసలు భూమి మీద కష్టాలన్నింటిలో పొలం పనులు చాలా కష్టం. దాని ప్రతిఫలం ప్రజలందరికీ సంతోషకరమైనటువంటిది. అంతే కదా, పొలములో కష్టపడి పనిచేస్తాడు రైతు. అది పండిన తర్వాత దాని ధాన్యము కానీ, దాని గింజలు కానీ, అక్కడి నుంచి వచ్చే వడ్లు కానీ, గోధుమ గింజలు కానీ ఆహారంగా పనికొస్తున్నాయి కదా. ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఎంత డాక్టర్ అయినా, ఎట్లాంటి పెద్ద ఉద్యోగస్తుడైనా, కలెక్టర్ అయినా, కమిషనర్ అయినా, సీఎం అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరికైనా కడుపుకి కావలసింది అన్నమే, కడుపుకి కావలసింది ఆహారమే కదా. ఆ ఆహారాన్ని పండిస్తున్న వాళ్ళు ఎంతో కష్టపడుతున్నటువంటి వారు. దీనికి ఇంకొక కారణం కూడా నేను చెబుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. ఆహారాన్ని పొలాల్లో పండిస్తారు రైతులు కదా. ఆ పొలములో ఆహారం తింటున్నాయి గొర్రెలు కదా. అలాగే ప్రజలందరికీ నిత్య జీవమైన ఆహారముగా ఆయన వచ్చాడని చెప్పటానికి కూడా ఆ పొలములో కాయిస్తున్న ఆ గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత పంపబడ్డాడు తెలియజేయటానికి. రెండవది రాత్రివేళ అనే మాట కనబడుతుంది. రాత్రివేళ అంటే రాత్రి అనేది చీకటికి రాత్రి అని పేరు పెట్టబడింది ఆదికాండములో. చీకటి అంటే పాపమని మనందరికీ తెలుసు. మనలను చీకటి నుండి వెలుగులోనికి మనలను పిలిచాడు కదా.
ఆ రాత్రివేళ యేసు ప్రభు పుట్టడం చీకటిలో ఉన్న అనేకులకు వెలుగువటానికి పుట్టాడు ఆయన. వెలుగువటానికి ఆ వెలుగును గూర్చిన సందేశము ఆ రాత్రివేళ వారికి అనుగ్రహింపబడింది. ఈ కారణాలను బట్టి గొర్రెల కాపరులకు మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క జన్మమును గూర్చిన వార్త తెలియజేయబడింది. సో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటో నేను మీకు తెలియజేశాను. ఆ ప్రాముఖ్యమైన పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనందరి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించాడు. అలాగని ఆనాడు గొర్రెల కాపరులు ప్రకటించారు. అది ఎరిగిన మనము కూడా ఆయన మన పాపముల నిమిత్తము జన్మించాడు, మన పాపముల నిమిత్తం మరణించాడు, మన పాపముల నిమిత్తమే మరలా తిరిగి మన కొరకు రాబోతున్నాడు, మృతుల్లోంచి లేచిన యేసయ్య అని ప్రకటించటమే ప్రాముఖ్యమైన సువార్త. ఆ సువార్త ఈ క్రిస్మస్ సీజన్లో మనం ప్రకటించగలగాలి. అప్పుడు దేవుని దీవెనలు సమృద్ధిగా పొందుకుంటాం. అది నిజమైన క్రిస్మస్ ఆరాధన అవుతుంది. ఈ సందేశము లేని క్రిస్మస్లు ఎన్ని జరుపుకున్నా అవన్నీ కూడా వృధా అయిపోతాయి. కనుక ప్రియమైనటువంటి వారలారా, సువార్త ప్రకటించటమే నిజమైన క్రిస్మస్ ఆనందము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ చిన్న వర్తమానము నా ద్వారా మీకు అనుగ్రహించినందుకు ప్రభువుకి నేను స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన నా దేవా, సర్వాధికారి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో విన్న వాక్యము మా హృదయంలో భద్రపరిచి బలపరిచి సువార్త కొరకు మమ్మల్ని ఆయుత్తపరిచి మమ్మల్ని వాడుకోమని యేసు నామమున స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ and happy Christmas. Thank you so much.